నెల్లూరులో చారిత్రాత్మకంగా సాగుతున్న రొట్టెల పండుగ జూలై 17 నుంచి నిర్వహించే కార్యాచరణను జిల్లాకు చెందిన వక్ఫ్ బోర్డు పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లకు ఉపక్రమించినట్లు నెల్లూరు ఆర్డీఓ మలోలా తెలిపారు. రొట్టెల పండుగకు వేదికైన స్వర్ణాల చెరువు, బషీరాయి దర్గా ప్రాంగణాలను కార్పొరేషన్ ఆధ్వర్యంలో శుభ్రం చేశారు. స్టాల్స్ ఏర్పాటు, భక్తులు వేచి ఉండే స్థలాలు, శిబిరాల ఏర్పాటు కొనసాగుతోందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు, పొరుగున ఉన్న రాష్ట్రాల నుండి కాక దేశవ్యాప్తంగా భక్తులు రొట్టెల పండుగకు లక్షల సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉండటంతో వాహనాలకు తగిన పార్కింగ్ స్థలాల ఏర్పాట్లు చేపట్టినట్లు ఆర్డీఓ పేర్కొన్నారు. అన్ని శాఖల సంయుక్త సహకారంతో సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చేవారు సులభంగా బరాషాహి దర్గాకు చేరుకునే విధంగా ట్రాఫిక్ నియంత్రణ ఉంటుందన్నారు. రొట్టెల పండుగ ఏర్పాటు నెల్లూరు నగరం, పరిసర ప్రాంతాలలో ముమ్మరంగా సాగుతున్నట్లు పేర్కొన్నారు. పండుగ వచ్చే నెల 15వ తారీఖు నుంచి జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ముందస్తుగా ఇటీవల ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వంలో ఏర్పడినటువంటి మంత్రులు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వారు చొరవ తీసుకొని అందరు అధికారులతోటి మీటింగ్ ఏర్పాటు చేసి ఏర్పాట్లను కూడా సమీక్షించడం జరిగింది. ముఖ్యంగా మున్సిపాలిటీకి సంబంధించి హెల్త్ అండ్ శానిటేషన్, అదేవిధంగా అనేక రకాలైనటువంటి పార్కింగ్, అన్ని చోట్లలో ఈ యొక్క డ్రింకింగ్ వాటరు, టెంపరీ టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. లోకల్ అక్కడే కూడా బారాసాహెబ్ దర్గా స్థలంలో కూడా దాదాపుగా 300 మంది పైగా ఈ యొక్క టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా స్నానాలు చేసే దానికోసం ప్రత్యేకమైన స్నానాల కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మహిళలకు మార్చుకునే దానికోసము ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అనేక రకాలైన ఘాట్లు, ఇప్పుడు ఒక్కొక్క కోరిక ఒక్కొక్క ఘాట్ను మనము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఘాట్లకు సంబంధించి అక్కడ అన్ని రకాలైనటువంటి సేఫ్టీ మెజర్స్, ముఖ్యంగా ఫిషరీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంటు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ అందరూ కూడా అక్కడ ఉండి ఆ యొక్క క్రౌడ్ మేనేజ్మెంట్ను చేయడమే కాకుండా వచ్చిన వారిని వచ్చినట్లుగా ఆ యొక్క రొట్టెలు దాంట్లో మునిగి పవిత్రంగా రొట్టెలు మార్చుకొని వారి కోరికలు సఫలీకృతమయ్యేటట్లుగా చేసుకొని త్వరితగతిన వారిని మరి పంపించే ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బారాసాహెబ్ దర్గాలో అందరూ కూడా దర్శిస్తారు కాబట్టి అక్కడ కూడా క్యూను ఏర్పాటు చేసేసి క్యూ మేనేజ్మెంట్ కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. లోపల అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు, ఫుడ్ కోర్ట్ కానీ ఇతర అన్ని రకాలైనటువంటి అంగళ్ళు ఇవన్నీ కూడా వేలం వేసేసి అవన్నీ కూడా ముఖ్యంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వచ్చిన భక్తులకు పార్కింగ్ ఏర్పాటు చేసి పార్కింగ్లో కూడా మనం డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. లైటింగ్ కూడా 24/7 కంట్రోల్ రూమ్ ఉండేసి ఈ యొక్క నిరంతరము సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు. ఇది కాకుండా ప్రత్యేకమైన టీం కూడా పోలీసు వారు ఈ క్రైమ్ కోసం లోకల్గా ఈ యొక్క ఇటువంటి దాంట్లో పిక్ పాకెటర్స్ ఇలాంటి వాళ్ళంతా ఉంటారు కాబట్టి ఎటువంటివి జరగకుండా వారు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మహిళలు కూడా ఎక్కువ వస్తున్నట్టు మహిళా పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ దాంట్లలో కోఆర్డినేషన్ కోసం రెవెన్యూ డిపార్ట్మెంట్ పాసులు ఇచ్చేదానికోసమై విఐపి ఇదంతా చేస్తున్నారు. అదేవిధంగా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మొత్తం జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి మనము ఇవన్నీ కూడా ఈ యొక్క భక్తులందరూ కూడా, ఎందుకంటే హిందువులు, ముస్లిమ్స్ ఇద్దరు కూడా కలిసి చేసుకునేటువంటి ఈ రొట్టెల పండుగలో అందరూ లక్షలాది మంది వస్తున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం జరిగే రొట్టెల